మీకు విషయం చెప్పానండి. వినాయకుడి పండగొస్తే ఎంతో ఘనంగా ఒక నెల రోజుల ముందు నుంచి అలా చేయాలి, ఇలా చేయాలి, డెకరేషన్ ఇలా చేయాలి, ప్రసాదాలు ఇలా చేయాలి, డీజేలు ఇలా పెట్టాలి, అలా పెట్టాలి అని అంత చేసేవాళ్ళు నిమజ్జనప్పుడు కొంతమంది తాగి, ఊగి, డ్యాన్సులేసి ఆ విగ్రహాల్ని పడేసే విధానం చూస్తే మన చేతికి దెబ్బ తగిలితే దేవుడిని తిడతాం. మరి దేవుడికి దెబ్బలు తగిలితే ఎవరిని తిట్టాలి? మనుషులకి హాని చేస్తేనే తిరిగి మళ్ళీ వాళ్ళు రివెంజ్ తీర్చుకుంటారు. మరి ఆ దేవుడికి హాని చేస్తే ఊరుకుంటాడా? కొంచెం నిమజ్జనం చేసేటప్పుడు మీరు పూజలు చేయకపోయినా పర్వాలేదు, కానీ ఇలాంటి నిమజ్జనాలు మాత్రం చేయకండి. చేసి మీకు, మీ పిల్లలకి, మీ ఇంట్లో వాళ్ళకి సమస్యలు తేకండి. ఎందుకంటే మనం చేసిన పాపాలు పుణ్యాలు మన పిల్లలకు అంటారు కదా. అందుకే ఆలోచించండి. నిమజ్జనం చేసేటప్పుడు మంచిగా శ్రద్ధగా భక్తితో కాలుతో తన్నకుండా ఎత్తేయకుండా, అది విగ్రహం దేవుడని నమ్ముతున్నాం. మరి పడేటప్పుడు చేతులు ఇరుగుతున్నాయి, కాళ్ళు ఇరుగుతున్నాయి, ఎత్తు నుంచి పడేస్తుండ్రు. ఎంత బాధ వస్తుంది, ఎంత నొప్పి వస్తుంది అర్థం చేసుకోండి.